ఇక అంబటి అరెస్ట్ తో మొత్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. సో అరెస్ట్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి చూస్తున్నాము. మొత్తంగా కూడా అరెస్ట్ నేపథ్యంలో అటు టీడీపీ గానీ వైసీపీ ఒకరిపై ఒకరు బాట్లు అనుకుంటున్నారు. సో మాట్లాడదాం. గెస్టులు జాయిన్ అయ్యారు. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? మధుసూదన్ రెడ్డి గారు, మొత్తంగా కూడా అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన్ని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆయన వాహనాన్ని వెంబడించారు. నిన్న చూసాం. మొత్తంగా కూడా అంబటి నివాసం ఆయన వెహికల్ కూడా ధ్వంసం చేశారు. ఎట్లా చూస్తారు ఆయన అరెస్ట్ ని? గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అంబటి రాంబాబు గారి విషయంలోనే బయటపడింది. అసలు అంబటి రాంబాబు అనేటువంటి ఒక నాయకుడు రోడ్డు మీద ఎందుకు రావాల్సిందో మనం వస్తువులు చర్చించుకోవాలి. వీళ్ళంతా అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఏదో చిక్కుకుంటున్నారు. అసలు ఈ యొక్క సెక్షన్ ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం మాట్లాడుకోవాల్సిన అసలు అంబటి రాంబాబు అనే నాయకుడు రోడ్డు మీద చెప్పుకొచ్చాడు. ఈ యొక్క లడ్డూ విషయంలో లడ్డూ కల్తీ జరగలేదు, యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి మాట్లాడుతూ సిట్టు విచారణలోనే ఒక ఛార్జ్ షీట్లోనే ఫైల్ చేస్తే ఆ సిట్టు కూడా ఎవరు చేసింది? సుప్రీం కోర్టు చేసింది. అటువంటి సిట్టే విచారణలో ఫైనల్ గా దీంట్లో జంతు యానిమల్ ఫ్యాట్ లేవు అని చెప్పి డిసైడ్ చేస్తే మీరు దానికి వ్యతిరేకంగా మీ మీడియా తాగుతున్నట్టు మీరు కొత్తగా ప్రవేశపెడుతూ ఈ పోస్టులు డిజైన్ చేసి ఆ పోస్టులలో చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైనటువంటి ఒక హిందూ సమాజంపై దాడి చేయడం అనేటువంటిది అమానుషమైనటువంటి ప్రక్రియ తెలుగుదేశం నాయకుడిది చంద్రబాబు నాయుడు. ఒక పక్క చెప్తా ఉంది ఆయన ఎనుమల్ లేదు మధుసూదన్ రెడ్డి గారు, అంటే రెండు జాతీయ ల్యాబ్స్ ఎన్డీఆర్ఎల్ ఎన్డీడీబీ రెండు కూడా జాతీయ ల్యాబ్స్ ఇప్పుడేమో అందులో ఎటువంటి జంతు కోపు అవశేషాలు లేవని కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు క్లీన్ చిట్ ఇవ్వడం కాదు, అది ఏమీ లేదని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఊరికనే కావాలని ఇదంతా కూడా ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. అసలు ఏముందో చార్జ్ షీట్ లో? ఈ టీడీపీ నాయకుడికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను చెప్తున్నా, వాళ్ళ కాంతని వ్యక్తి వాళ్ళ మనసులో ఏముండదు. వాళ్ళకి రాజకీయ వ్యక్తి కావాలి. అయ్యో ఇప్పుడు ఈ సిట్టు మనకు ఈ జంతువులు లేవని చెప్పి చేసిందే అయ్యో అయ్యో అని బాధపడిపోతున్నారు లోపల. ఎందుకంటే వాళ్ళకి జంతువు కలిగినట్టుగా వాళ్ళ ఆధారాలు దొరకాలి. అది గురించి నివేదిక వాళ్ళకి కావాలి. ఎందుకంటే దీనికి అప్రతిష్టమైన పడలేదు కానీ దీనికి లడ్డు విలువ తక్కువగా పడలేదు కానీ రాజకీయ లబ్ధిగా అది ఉండాలని జగన్మోహన్ గారు మీరు పొందుతున్నారు. ఈ ఉద్దేశంలోనే ఈ రోజు ప్రజలు ఈ విషయాన్ని చెప్పుకుని ఈ బ్యానర్లు కట్టారు. ఈ కట్టిన బ్యానర్ని తప్పుడైనా తిరిగింది ఎవరు కట్టారనేటువంటి మీరు ఈ బ్యానర్లు కట్టారు. అందులోనూ నాకు సంబంధం లేకుండా నా ఫోటోని బ్యానర్ మీద పెట్టడం అనేటువంటిది తప్పే కదా. అడిగే రైతు రాస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రెడ్డి గారిని, రెడ్డి గారిని ఆ ఫోటోలో పెట్టాల్సినటువంటి అవసరం మీకేమిటి? దాంట్లో ఆ ఫోటోలు పెట్టి ఎవరికి అనుమతి తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అనుమతి తీసుకున్నారా? ఈ విధంగా అనుమతి లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఫోటోలు పెట్టి ఇందుకు డిస్ప్లే చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విషయం చెప్పడం ప్రజలు మీరు హిందూ ధర్మం పైన ఒక గుర్తు చెప్తున్నారు, దాడి చేస్తున్నారు. మీరు చెప్పండి మీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంబటి రాంబాబు గారు అడిగితే మీరు అంబటి రాంబాబు దాడి చేశారు. దాడి చేయగానే రాళ్లతో దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు. ఆ క్రమంలో ఆయన మిమ్మల్ని ఒక రెండు మాటలు తప్పుడు మాట్లాడేటువంటిది వాస్తవం. అప్పుడే ఖండించాడు. నేను మాట్లాడింది అది తప్పు, ఒక నాయకుడుగా నేను మాట్లాడేది తప్పే, కానీ నేను మాట్లాడిన మాట చంద్రబాబు కాదు అనేటువంటి ఆయన అప్పటికే చెప్పాడు. నైతికంగా ఆయన మనసు బాధపడింది. అదే వైఎస్ఆర్ నీతి నిజాయితీ. మీరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని
తప్పు అన్నారా? రాజకీయాలు కూడా అన్నారు. కానీ ఎవరు దాని గురించి తప్పు అని చెప్పారా? ఎవరు తప్పకుండా అడిగినటువంటి 2 మాటలు కూడా నేను అందులో మాట్లాడకూడదు తప్పు అని చెప్పి ఒక క్షమాపణ వేరులోనే మాట్లాడాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక దిక్సూచి. అటువంటి పరిస్థితుల్లో రాంబాబు ఇంటిని ఈ విధమైనటువంటి దారుణంగా అప్రజాస్వామికంగా ఆ ఇంటిని పచ్చమొక్కలు ఈ విధంగా చేయడం తప్పు కదా. ఒకవేళ రాంబాబు ఏదైనా అనరాని మాట్లాడుతుంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, చట్టపరంగా న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో రాజ్యం మీ పక్కన ఉంది, పరిపాలన మీ పక్కన ఉంది, పోలీసులు మీ పక్కన ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసినటువంటి శక్తి మీకుంది. మీరు ఒక న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా ఓపికలు పంపించి ఎవరిని గొంతు చేయడం అనేటువంటిది అన్యాయం. ఇది టీడీపీ కొత్తగా ఈ 18 పడదట్టుకోవాలనేటువంటి నెల్లూరు ఎమ్మెల్యే మీరు కూడా ఖాళీ చేశారు. నిన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే మీద ఒక మాజీ మంత్రి ఇంట్లో కూడా దాడి చేశారు. ఇప్పుడు అమరావతి పంపించారు. ఈ విధంగా మాట్లాడేటువంటి నాయకుడి మీద కార్యకర్తల మీద గవర్నమెంట్ కేసులు ఈ విధంగా పెట్టకపోతే భయపడిపోతారు. ఇంకా ఏ మాట్లాడు తెలుగుదేశం చేసేటువంటి అరాచకాలు చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఏ ఒక్క కార్యకర్తలు భయపడి ఏ ఒక్క నాయకుడు కూడా భయపడదు. ఇది చాలా ఇది పొలిటికల్ డ్రామా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ఆలోచన. ఈ విధంగా వాడుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు ఆలోచన వ్యక్తి యొక్క జరిగినటువంటి అక్రమాన్ని పక్కదారు పంపించాలంటే ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో చెప్పాలి. అందులో కార్యక్రమం జరిగినటువంటి ఈ కార్యక్రమం కానీ ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. సో తీసుకుంటాం ఈ వర్షం కూడా. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.